అమెరికా హత్య, ఇండియాలో హంతకుడు, హత్యకి సంబంధించి ఒక ల్యాప్‌టాపు హత్యకి సంబంధించి హత్య ఎలా జరిగింది ఏంటి అన్నదైతే మాత్రం ఒక ల్యాప్‌టాప్ ద్వారా రూట్ క్లియర్ అయింది. అది కూడా 8 ఏళ్ల తరువాత. 8 ఏళ్ల తరువాత ఏంటి మరి ఇన్నాళ్ళు కూడా పోలీసులు ఏం చేశారు? మరి ఈ నిందితుడిని ఎందుకు వదిలేశారు? ఇన్ని సంవత్సరాలు నిందితుడు పట్టుబడలేదా? అసలు కేసు ఏంటి అన్నది మనం ఒకసారి చూసుకుంటే అమెరికాలోని న్యూ జెర్సీ అనే ప్రాంతంలో దాదాపు 2017 మార్చి 23వ తేదీన ఒక జరిగింది. శశికళ నర్రా అలాగే ఆమె కుమారుడు సాయి అనే కుమారుడు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఉంటున్న ఇంట్లోని పడ్డారు. వాళ్ళ హస్బెండ్ అంటే శశికళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో హనుమంతరావు ఆయన పేరు. వీళ్ళు ముగ్గురు కూడాను భార్య, కుమారుడు, హనుమంతరావు వీళ్ళు ముగ్గురు కూడా న్యూ జెర్సీలో నివాసం ఉంటూ ఉన్నారు. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫ్యామిలీ ఇంట్లో ఉంటారు. మరి ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి అతని భార్య శశికళ అలాగే కుమారుడు కూడా మృతదేహాలుగా కనిపించడం జరిగింది. వాళ్ళు విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే ఆయనకి ఏం అర్థం కాలేదు. పోలీసులకు తెలియజేయడం జరిగింది. బట్ పోలీసులు వచ్చి అంతా అన్నింటినీ ఎవిడెన్స్లన్నీ చూసుకున్న తరువాత హనుమంతరావుని నిందితుడిగా పేర్కొంటూ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదెట్లాగా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే గావించబడిన శశికళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆరోపించారు అనంటే హనుమంతరావు అనే వ్యక్తికి కేరళకి సంబంధించిన ఒక యువతితోని వివాహేతర సంబంధం ఉంది, ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఉండడం వలన వీళ్ళిద్దరినీ కూడా అడ్డుగా ఉన్నారు, వాళ్ళని తొలగించుకోవాలని అనుకున్నాడు. బట్ ఆ రకంగాను వీళ్ళిద్దరినీ కూడా అది తప్పించుకోవచ్చు అని అనుకునే నేపథ్యంలోని దాన్ని ఒక క్రియేట్ చేశాడు. బట్ హంతకుడైతే ఆయనే అని చెప్పేసి వాళ్ళు ఆరోపించిన నేపథ్యంలోని పోలీసులు అయితే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వివరాలన్నీ విచారించుకున్నారు. అన్నీ అయిన తర్వాత ముందుగా అన్ని ఆధారాలు క్లూజ్ అన్నీ ఒకటి తరచి చూసుకుంటూ వెళ్ళినప్పుడు డిఎన్ఏకి సంబంధించి మెయిన్ కీలకంగా నిర్ధారణకి రావాల్సిన డిఎన్ఏ టెస్ట్ ఏదైతే ఉందో చేయబడ్డ ప్రదేశంలోని వాళ్ళ ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళకి సంబంధించిన డిఎన్ఏని అతనికి పరీక్షించి చూసినప్పుడు అతను లేదంటే హనుమంతరావు శశికళ భర్త ఆమె చేయలేదు, వేరే ఎవరో చేశారు, ఈ కానీ హనుమంతరావు కానీ ఎట్లాంటి సంబంధం లేదు అని క్లియర్గా అర్థమైంది. సో క్లియర్గా అర్థమైంది, ఆధారాలతోనే ఇతను చేయలేదు అని చెప్పేసి హనుమంతరావుని విడుదల చేయడం జరిగింది. సో అప్పుడు హనుమంతరావు కూడా ఆరోపించడం జరిగింది, ఇట్లా నా భార్య కొడుకుని అంతమొందించారు, నిందితుని ఖచ్చితంగా పట్టుకోవాలి అని చెప్పేసి కేసును అప్పీల్ చేయడం జరిగింది. అయితే నిందితుడు ఇతడు కాదు అని అతన్ని విడిచిపెట్టినప్పుడు కేసుని క్లోజ్ చేశారు, టెంపరరీ క్లోజ్ అయితే చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు కేసుని పూర్తిగా టెంపరరీ క్లోజ్ కాబట్టి దీన్ని మళ్ళీ కేసు వెనుక దీనికి సంబంధించిన ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి ఒకటి కూడా అన్ని ఆధారాలన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళిన నేపథ్యంలోని పోలీసులకి ఏంటంటే వారు ఉంటున్న అపార్ట్మెంట్లో వీళ్ళిద్దరూ కూడా రక్తపు మడుగులోని భార్య కుమారుడు విగత జీవిగా పడి ఉండడం ఇవన్నీ కూడాను కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో కలిసివేసే మరి వాళ్ళకి న్యాయం జరగాలంటూ కూడా పోలీసుల్ని మళ్ళీ ఈ కేసుకి సంబంధించి అసలు ఎవరు ఉంటారు అని చెప్పేసి సస్పెన్స్గా ఉన్న ఈ కేసుని ఛేదించాలి, ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగాలని పోలీసుల దగ్గర మళ్ళీ ఫైల్ ఓపెన్ కావడంతో వీళ్ళు వెంటనే అమెరికన్ గవర్నమెంట్కి అక్కడ గవర్నమెంట్కి ఒక అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కంప్లైంట్ చేశారు, ఒక వ్యక్తి మీద మాకు అనుమానం ఉంది అని చెప్పేసి. ఆ వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి, ఇతను ఏంటంటే హనుమంతరావుకి సహోద్యోగి అనమాట. హమీద్ అనే వ్యక్తి హనుమంతరావుకి దగ్గరగా ఉంటూ ఉంటారు, వీళ్ళు ఒకటే ఆపోజిట్ కమ్యూనిటీస్లో ఉంటూ ఉంటారు అని చెప్పేసి మనకి ఇక్కడ వివరాలు తెలుస్తూ ఉన్నాయి. ఈ హమీద్ అనే వ్యక్తికి హనుమంతరావుకి వీళ్ళకి ఏవో చిన్న గొడవలు ఉన్నాయంట. ఆ గొడవలు ఉన్న నేపథ్యంలో ఏదో ఒక సమయంలోనే ఏదో గొడవ ఉంది. ఆ గొడవ నేపథ్యంలోనే కక్ష సాధింపు చర్యగా హనుమంతరావు లేని టైం చూసుకొని వీళ్ళిద్దరినీ కూడా చేసేసి హత్య చేసి పూర్తిగా వాళ్ళు రక్తపు మడుగులో కొట్టుకుని ఉన్న పరిస్థితుల్లోని వాళ్ళు హత్య చేసి వదిలేసి అతను అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆధారాలు
దొరకలేని పక్షంలోని హనుమంతరావు హత్య చేసిన హమీద్ పట్టుబడలేదు. అయితే హమీద్ ఎట్లా పట్టుబడ్డాడు అని అంటే మళ్ళీ వీళ్ళకి అనుమానం వచ్చి హమీద్కి సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి మాకు కూడా పడేది కాదు, నాకు అతని మీద అనుమానం ఉంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు అలాగే హనుమంతరావు కూడా చెప్పడంతో వెంటనే మళ్ళీ పోలీసులు కేసుని రీఓపెన్ చేసుకొని వాళ్ళకి దొరికిన ఆధారాలు డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఈ డిఎన్ఏకి సంబంధించి మరి హమీద్ అమెరికన్లో గవర్నమెంట్ అండర్లో అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు కాబట్టి కంప్లైంట్ని రైజ్ చేసి అక్కడి నుంచి హమీద్కి సంబంధించిన కాగ్నిజెంట్ కంపెనీలోని హమీద్కి సంబంధించిన ల్యాప్టాప్ని, ఆయన వర్క్ చేస్తున్న ల్యాప్టాప్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే హమీద్ అనే వ్యక్తి ఇండియాకి వచ్చినప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనుమానంతోనే అదుపులోకి ఇండియాకి వస్తున్నాడు అని తెలిసి అదుపులోకి తీసుకొని డిఎన్ఏ టెస్ట్కి రావాలి అని చెప్పేసి డిఎన్ఏ టెస్ట్కి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించాలనేటప్పుడు ఆయన ఒప్పుకోకపోవడం జరిగింది. ఒప్పుకోకపోవడంతో కేసు ఇంకా ముందుకి సాగలేదు. సో దెన్ వీళ్ళు ఏం చేశారంటే పోలీసులు వెంటనే అనుమానాలు బలంగా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన మొత్తం ప్రాసెస్ని అంతా కూడా అమెరికన్ గవర్నమెంట్కి పంపించి అక్కడి నుంచి ల్యాప్టాప్ని అయితే వీళ్ళు తెప్పించుకొని డిఎన్ఏ టెస్ట్ చేయడం జరిగింది. సో ల్యాప్టాప్ చాలా కీలకంగా వ్యవహరించిందని చెప్పుకోవాలి. ఇందులోని అతడి ల్యాప్టాప్కి సంబంధించిన డిఎన్ఏతోని అలాగే ప్రదేశంలో జరిగిన డిఎన్ఏని రెండింటినీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఫోరెన్సిక్ టీం మొత్తానికి అయితే దీన్ని ఛేదించి హమీదే వాళ్ళిద్దరినీ కూడా కక్షపూరితంగా చేశాడు అన్నదైతే క్లియర్ కట్గా అక్కడ తేలిన విషయము. మరి నిర్ధారణ కావడంతో హమీద్ని అయితే మాత్రం అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతానికి ఆ కేసుకి సంబంధించి అంటే ఎందుకు హత్య చేశాడు అన్నదైతే మాత్రము ఆయన ఇంకా రీజన్ చెప్పలేదు. మరి దీనికి సంబంధించి విచారణ అయితే జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా ఏదో కక్షపూరితంగా మనుషుల్ని హత్యలు చేసేయడం మేము తప్పించుకోవచ్చు అని అంటే కుదరదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక క్లూ ఉండిపోతుంది. ఆ పోలీసులు కేసుని ఛేదించడానికి క్లూస్ అసలు మనం అనుకుంటాం ఏమీ దొరకదు అని చెప్పేసి, వాళ్ళకి ఒక్క తల వెంట్రుకు దొరికినా, మన మీద ఉన్న దుమ్ము ధూళి దొరికినా కూడా దాంతో కూడా ఫోరెన్సిక్ టీము గట్టిగా శ్రమించి హంతకులను పట్టుకునే ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది. సో ఏదో తప్పించుకున్నాము అని అనుకోవద్దు, ఖచ్చితంగా ఎప్పటికైనా పట్టుబడతారు అని చెప్పేసి అయితే మాత్రం పోలీసు అధికారులు చెప్పడం జరుగుతుంది. మరి ఈ కేసుకి సంబంధించి అధికారుల నుంచి వెల్లడైన డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. మరి ఈ అమెరికాలో భావించబడ్డ శశికళ నర్రా అనే మహిళ అలాగే ఆమె కుమారుడికి సంబంధించిన కేసు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉంది. హంతకుడు ఎందుకు చేశాడు అన్న కారణం అయితే తెలియరాలేదు. దీనికోసమే పోలీసులు ఇంట్రోగేషన్ చేస్తూ ఉన్నారు.